శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీకందరికీ కూడా క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు, మీ కుటుంబానికి, మీ సంఘములకును దేవుడు పరిపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యాలతో క్రీస్తు యొక్క జన్మదినాన్ని పండుగను జరుపుకొని దేవుని మహిమపరచెదముగాక. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా ఈ మాటను చదువుకుందామండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనము. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ పండుగకు ఈ వాక్యానికి ఏమిటి సంబంధము అని అనుకుంటూ ఉన్నారండి? ఒక చక్కటి వివరణ మీకు ఇస్తాను. చివరిదాకా ఓపికతో వినండి, అప్పుడు మీకే తెలుస్తుంది. యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. ఈ సందర్భంగా ప్రపంచమంతా కూడా కొత్త బట్టలు కొనుక్కోవడం, గ్రీటింగ్ కార్డులు పంచుకోవడం, క్రిస్మస్ నాటకాలు, క్రిస్మస్ పాటలు, క్రిస్మస్ వేడుకలు ఎక్కడ చూసినా కూడా ఈ రోజంతా ఏంటి, ఈ మాసమంతా కూడా జరుగుతోంది. క్రిస్మస్ అనే మాట మారుమ్రోగిపోతూనే ఉంది. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టినటువంటి రోజుల్లో గొల్లలు, జ్ఞానులు ఎక్కడి నుండో వచ్చి ఆయన సన్నిధికి చేరుకొని ఆ జన్మదినాన్ని బట్టి తరించిపోయారు. ఆయన్ని ఆరాధించారు, పూజించారు, కానుకలు కూడా ఇచ్చి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత వచ్చినటువంటి తరం వారి నుండి కూడా ఈ తరం వరకు అనేక మంది అసలు ఎందుకు క్రిస్మస్ చేసుకుంటున్నారో తెలియనటువంటి అయోమయ స్థితికి వెళ్ళిపోయారు. ఏంటి అంటే స్నేహితులను, బంధువులను పిలుచుకోవడం, ఆటలు, పాటలు, మందులు ఒకటేంటి, దాని మధ్యలో బహుమానాలు పంచుకోవడం, క్రిస్మస్ అని చెప్పి ఘనంగా కేకులు కట్ చేసుకోవడం, క్రిస్మస్ అంటే ఇంతే అనే స్థితికి దిగజారిపోయారు ప్రియులారా. ఒక సంవత్సరం యేసుక్రీస్తు వారు పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటూ ఉన్నారట. ఆ ప్రాంతమంతా కూడా అన్ని బల్లల మీద రకరకాల వంటకాలతో నిండిపోయి ఉంది. కేకులు, పండ్లు, జ్యూసులు, ఐస్ క్రీములు ఒకటేంటి, నోరు రుంచే రకరకాల ఐటమ్స్ చక్కగా ఆ టేబుల్ మీద పేల్చబడి ఉన్నాయి. ఆ ప్రాంతమంతా కూడా రంగుల రంగుల లైట్లతో అద్భుతమైనటువంటి అలంకారంతో నిండి ఉందట. ఆ సంబరానికి కారణం ఏదో తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టినరోజు. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు లేకుండానే ఆ పండుగను అందరూ వచ్చేసారు, కానీ ఆ రోజు ఆయన పిలవలేదట. ఇదంతా అయోమైన స్థితి కదండి. సరే, పిలువకపోయినా వారి సంతోషంలో పాలు పంచుకుందాం, ఎందుకంటే వారు నా పిల్లలే కదా అని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ముఖం మీదే తలుపు వేశారట. మరి ఆయన పుట్టినరోజు కదా అండి, ఆయన పుట్టినరోజు జరుపుకోవాలంటే ఆయన ఉండాలి కదండి. కానీ వారి మధ్యలో, వారి సంతోషంలో కనీసం పాలు పంచుకోవడానికి కూడా ఆయనకి అవకాశం వెళ్ళేదంట. ఇది ఆయనకు కొత్త ఏం కాదు. ఇలా ఎన్నో సంవత్సరాల నుండి ఆయన లేకుండానే పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. ఆయన జీవితంలో ఇది అలవాటైపోయింది. పుట్టినరోజు జరుపుకుంటున్నారు, కానీ ఆయన లేకుండా చేసుకోవడం ఎంతో దయానీయమైనటువంటి పరిస్థితి. తినేవాళ్ళు తింటున్నారు, నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, సందడిగా ఉందట. సరిగ్గా మధ్యరాత్రి అయ్యేసరికి అందరూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ షేక్ వేస్తున్నారు, ఒకరికొకరు కౌగిలించుకుంటున్నారు. అంతేకాకుండా ఒకరికొకరు బహుమతులు కూడా ఇచ్చుకున్నారట. కనీసం వారిలో ఒక్కరైనా ఆయన దగ్గరికి వెళ్ళి హత్తుకొని సెకండ్ ఇచ్చి బర్త్డే కానుక ఇస్తారేమో అని ఎంతో దీనంగా ఎదురు చూశారట. కానీ ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేదట. ఒక్కసారి ఆలోచించండి. మీ బర్త్డే రోజు జరుపుకుంటున్నారు, మీకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, మీకు కేక్ పెట్టకుండా వచ్చిన వాళ్ళే అంతా తినేస్తూ ఉంటే, సంతోషంగా ఉంటే ఆ పుట్టినరోజు మీకు ఏమనిపిస్తుందంటే? ఒక్కసారి ఆలోచించుకో ప్రియ సహోదర సహోదరులారా. ఈరోజు కూడా దేవునికి ఏది ఇవ్వకుండా వారంతట వారే చేసుకుంటున్నారు. వారికి కావాల్సింది క్రిస్మస్, క్రీస్తు కాదు.
వారికి కావలసింది కొత్త బట్టలు, కేకులు, బహుమతులు. ఆయన కానే కాదండి, కానీ కన్నీళ్లతో అక్కడి నుండి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడట. ఇది ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు ఆయనకు జరుగుతున్నటువంటి ఘోరమైన సన్మానం ప్రియులారా. ఇది వింటున్నటువంటి నువ్వైనా కనీసం ఈ క్రిస్మస్ రోజైనా ఆయన మీ ఇంటిలోనికి, నీ హృదయంలోనికి రాణిస్తావా? నీకు విషయం చెప్పాలి. అదేంటంటే ఆయన కూడా ఒక గొప్ప పండుగను, వివాహ మహోత్సవమును జరుపుకోవడానికి ప్రపంచంలో ఇంతకు ముందు ఎన్నడూ జరగని, ఇక మొదట జరగలేనటువంటి గొప్ప పండుగకు ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఆయన పుట్టినరోజు నీ ఇంటిలోనికి రానివ్వలేనప్పటికీ ప్రేమతో ఆయన నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నువ్వు తప్పక వస్తావని ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు రావాలనుకుంటే ఈరోజు కనీసం ఆయనకి స్థలం ఇవ్వాలి. ఆయన జీవ గ్రంథంలో సువర్ణాక్షరాలతో నీ పేరు లిఖించబడి ఉండాలి. అక్కడ స్థలం సిద్ధం చేసుకోవాలి. అక్కడ స్థలం సిద్ధపరచుకోవాలంటే ఈరోజే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడని అంగీకరించాలి. అవును ప్రియులారా, ఇక్కడ భూమి మీద నీ హృదయంలో క్రీస్తుకి చోటు ఇవ్వాలి. అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నీకు పరలోకంలో జరిగే మహోత్సవంలో జరగాలి, ఆ వివాహంలో పాల్గొనాలి అంటే నీ చిన్న గుండెల్లో ఈరోజు ఆయనకు చోటు ఇవ్వాలి. ఇప్పుడైనా ఈ క్రిస్మస్ పండుగ రోజైనా నిజంగా దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని నీ గుండెల్లోనికి ఆహ్వానిస్తావా? అప్పుడే నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. అందుకే అంటున్నాడు, ఏమని పిలుస్తున్నాడు తెలుసా? అద్భుతమైనటువంటి మాటతో మాట్లాడుతున్నటువంటి మాట. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అని పలుకుచున్నాయి. ఈ యథార్థమైన మాటలు బట్టి మనందరం కూడా దేవుని యొక్క వివాహపు మహోత్సవం పాల్గొనాలంటే ఈరోజే నిజమైన క్రిస్మస్ను ఆయనతో కూడా కలిసి అద్భుతంగా నెరవేరుద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. మరొకసారి మీకును, మీ కుటుంబమునకును, మీ ఆత్మీయ బంధువులకును, మీ సంఘమునకును క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇట్లు మీ దైవ సేవకుడు యేసుపాదం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్, ఆమెన్, ఆమెన్.